2026 ప్రారంభంలో ఉత్పత్తి మరియు లాభదాయకతలో బలమైన వృద్ధి కారణంగా ఎన్ఎండిసి షేర్లను ప్రస్తుతం ఆశావాదంతో చూస్తున్నారు. కొంతమంది విశ్లేషకులు రూ. 80, రూ. 100 చుట్టూ ఉన్న స్థాయిల నుండి 12% నుండి 25% కంటే ఎక్కువ సంభావ్య పెరుగుదలను అంచనా వేస్తున్నారు. ఈ స్టాక్ తక్కువ పే నిష్పత్తి, అధిక డివిడెండ్లు మరియు ఘన సాంకేతిక సంకేతాల నుండి ప్రయోజనం పొందుతుంది. అయితే కొన్ని సూచికలు దీనిని అతిగా అంచనా వేయవచ్చని లేదా దిద్దుబాటు దశలో ఉండవచ్చని సూచిస్తున్నాయి. ఎన్ఎండిసి గురించి ముఖ్యమైన విషయాలు. 1. వృద్ధి సామర్థ్యం మరియు దృక్పథం. కంపెనీ ఉత్పత్తి సామర్థ్యాన్ని 100 మిలియన్ టన్నులకు పెంచడంపై దృష్టి సారిస్తోంది. ఇది దీర్ఘకాలిక సానుకూల దృక్పథానికి మద్దతు ఇస్తుంది. విశ్లేషకులు అప్సైడ్ లక్ష్యాలను సూచించారు. కొంతమంది రాబోయే నెలల్లో గణనీయమైన లాభాలకు అవకాశం ఉందని చూస్తున్నారు. 2. ఆర్థిక ఆరోగ్యం. కార్యాచరణ సవాళ్లు ఉన్నప్పటికీ, ఎన్ఎండిసి పన్ను తర్వాత లాభం (PAT) లో 19% వార్షిక వృద్ధితో FY25లో బలమైన పనితీరును కనబరిచింది. ఇది గత 3 సంవత్సరాలలో 25.15% అధిక, స్థిరమైన ఈక్విటీ రాబడిని (ROE) మరియు 3.34% ఘన డివిడెండ్ దిగుబడిని నిర్వహిస్తోంది. 3. సాంకేతిక వీక్షణ. ఈ స్టాక్ బుల్లిష్ బ్రేకవుట్లను చూసింది మరియు సానుకూల ఊపుతో ట్రేడవుతోంది. అయినప్పటికీ ఇది చాలా తక్కువగా ఉందని మరియు తిరిగి బౌన్స్ అయ్యే అవకాశం ఉందని కొంతమంది విశ్లేషకులు సూచిస్తుండటంతో అస్థిరతను ఎదుర్కొంది. 4. ఆందోళనలు. నష్టాలలో అధిక ఆగంతుక బాధ్యతలు. 21,190 కోట్ల రూపాయలు. డి హోల్డింగ్లలో ఇటీవలి తగ్గుదలలు మరియు కొన్ని ధరల వద్ద సంభావ్య అధిక మూల్యాంకనం ఉన్నాయి. మరియు 5. వ్యూహాత్మక కదలికలు. ఎన్ఎండిసి దుబాయ్లో కొత్త కార్యాలయంతో సహా తన అంతర్జాతీయ ఉనికిని విస్తరిస్తోంది మరియు లాభదాయకతను పెంచడానికి ఫార్ములా ఆధారిత ధరలకు మారుతోంది. డిస్క్లైమర్: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్లకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. ఏఐ ప్రతిస్పందనలలో తప్పులు ఉండవచ్చు. ఆర్థిక సలహా కోసం ఒక ప్రొఫెషనల్ని సంప్రదించండి.